మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మన దేశ వివాహ వ్యవస్థ కావచ్చు, ఇంకా ఏ శుభకార్యాలు చూసుకున్నా బంగారం లేనిదే ఏ పని అవ్వదు. సో చాలా దగ్గర రిలేషన్ బంగారం. ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది కాబట్టి ఎంతో కొంత బంగారం ధరించుకోవాలని చూస్తూ ఉంటారు. ఇప్పుడు బంగారం అనే మాట పలిగితే చాలా వరకు భయపడుతున్నారు. తులం బంగారం ₹1,00,000 టచ్ అయింది. రాబోయే రోజుల్లో శాస్త్రం ప్రకారం మరేంటి బంగారం ధర ఎంతవరకు వెళ్ళొచ్చు అంటారు? పెరుగుతుందంటారా, తగ్గుతుందంటారా? బంగారాల్లో రకాలు ఉంటాయి నాన్న. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న 24 క్యారెట్స్, 22 క్యారెట్స్, వీటికంటే ఇంకా ప్యూర్ ఉంటాయి తెలుసా? పుత్తడి అంటారు దాన్ని. మనం పూర్వకాలంలో పుత్తడి బొమ్మ, కుందన బొమ్మ అంటాం. ఆడపిల్లలు చూస్తే ఎట్లా ఉన్నారు అంటే దాంతో పోలుస్తాం. పుత్తడి అంటే ప్యూర్, దాంట్లో 1% కూడా ఎక్కడ ఇది లేదు. ప్యూర్ గోల్డ్ అనమాట. అంటే భూమిలోంచి పుట్టుకొచ్చిన బంగారం ఏదైతుందో అదే బంగారం, అదే పుత్తడి. దానికంటే ఇంకా భూమిలో ఉన్నప్పుడు ఇంకా ఎంత పవిత్రంగా ఉంటుంది, దాన్ని కుందనం అంటారు. ఇప్పుడు కుందనస్ అంటే ఏవో రాళ్ళు పెడుతున్నారు, కానీ కుందనం అంటే ఆ భూగర్భంలో ఉన్నటువంటి బంగారం ఏదైతే ఉంటుందో గనుల్లో, దాన్ని బయటికి తీయకముందు ఉన్న దాన్ని కుందనం అంటారు, తీసిన తర్వాత పుత్తడి అంటారు. ఇప్పుడు దాన్ని మనం 99%, 24 క్యారెట్స్, 22 క్యారెట్స్, 18 క్యారెట్స్, 16 క్యారెట్స్గా విభజించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. అసలు బంగారం అంటే ఇన్ని దశలుగా ఉంటుంది మనకు. ముఖ్యంగా ఇలాంటి బంగారం నిజంగా ఎవరినన్నా చూసినా మనసు బంగారం రా అంటాం. అంటే బంగారానికి ఉన్న విలువ ఎంత ప్లాటినానికి కాస్ట్ ఉన్నా దాన్ని జనాల్లోకి రాలేదు చూడండి. పెద్దగా వచ్చింది కానీ అంత పెద్దగా దానికి విలువ లేదు. కాస్ట్ ఉంటుంది కానీ జనాలు పెద్దగా వాడరు ఎవరు కూడా. రాబోయే రోజుల్లో మనమే వేరే దేశాలకి బంగారాన్ని ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి వస్తుందంటారా? 100%. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో డాలర్ విలువ తగ్గిపోయి రూపాయి విలువ పెరుగుతుందని చెప్పి మన పంచాంగ శ్రవణంలో ముందుగానే చెప్పుకున్నాము. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో జరగబోయేది అదే. రూపాయి విలువ పెరిగితే బంగారం విలువ తరుగుతుంది. కానీ ఇది ఎంతకాలం? 1 సంవత్సర కాలం పాటు. అది ఎప్పటి నుంచి అంటే సెప్టెంబర్ 22వ తారీఖు తర్వాత నుంచి బంగారం విలువ కొంతవరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. కానీ మరలా ఇంకొక సంవత్సరానికి చూసుకుంటే ఇప్పుడు ₹1,00,000 ఉంది నాన్న, మహా అయితే 90,000, 92,000 వరకు వస్తుంది. ఇది మరలా రాబోయేటువంటి సంవత్సరం తర్వాత రోజుల్లో బంగారం రేటు వచ్చేసరికి 1,50,000 పైన పలికేటువంటి రోజులు. 1,50,000 క్రాస్ అవుతుందంటారు. 100%. 1,45,000 దగ్గర నుంచి 1,49,000 మధ్యలో ఊగిసలాడుతూ ఉంటుంది రాబోయే సంవత్సరంన్నర తర్వాత. ఈ లోపల కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు అందులో మన భారతదేశంలో కూడా బంగారు గనులు కొత్తగా కనుక్కున్నారు. సో 90,000 వరకు తగ్గినా కూడా మళ్ళీ ఒక్కసారిగా 1,50,000 పెరుగుతుంది. ఇప్పుడు బంగారం మన దగ్గర ఉన్నప్పుడు ఇతర దేశాలకు మనం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు మన దగ్గర బంగారం విలువ పెరగాల్సిందేగా. మళ్ళీ తప్పనిసరిగా కొనుగోలుదారులు పెరుగుతుంటే కాస్ట్ పెరుగుతూనే ఉంటుంది కదా. 100% కొనుగోలుదారులు పెరుగుతూ ఉంటారు. మన దేశం నుంచి బంగారం వెళ్తూ ఉంటుంది. తద్వారా బంగారానికి రాబోయేటువంటి రోజుల్లో మంచి పెట్టుబడిగా చెప్పుకోవచ్చు. సో కాస్త ఉన్నవాళ్ళు ఏ రోజు కన్నా బంగారం ఖచ్చితంగా పెరుగుద్దని చెప్పి బల్క్లో ముందుగానే కొనేసి పెట్టుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? నిజంగా బాగానే ఉంటుంది నాన్న, భవిష్యత్తు బాగానే ఉంటుంది. ఇప్పుడు ఓ మాట చెప్తాను నాన్న, తక్కువ ఉన్నప్పుడు కొంటాం, పెరిగినప్పుడు ఆనందపడతాం, తగ్గినప్పుడు మరలా దిగాలు పడతాం. కానీ మరలా పెరుగుతుంది, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. రాబోయే రోజుల్లో 3 వస్తువులు రాజ్యం వెళ్తాయి నాన్న, 4 వస్తువులు. ఈ 4 రకాల లోహాలు ఏవైతే ఉన్నాయో 100% ముందుకు వెళ్తాయి. వీటిల్లో దేంట్లో ఇన్వెస్ట్ చేసినా ఇప్పుడు ₹100 పెడితే ₹1,000 లాభం తీసుకుంటారు. అవి ఏంటి అంటే బంగారం, ఇత్తడి ఇంకో బంగారం అంటారు. ఇత్తడి కూడా విపరీతమైన కాస్ట్ పెరిగిపోయింది. ఒకప్పుడు ₹150, ₹120 ఉండే కేజీ ఇత్తడి ఇవాళ రోజున ₹900 పోయింది. అలాగే రాగి, కాపర్ కూడా విపరీతమైన రేట్లు పెరుగుతాయి. దీంతోపాటు వెండి. వ్యాపారస్తులు కూడా ఏం చెప్తారంటే బంగారం మీకు సమయం తీసుకుంటుందేమో, వెండి సమయం తీసుకోదు. వెండి గ్యారంటీ రాబోయే రోజుల్లో కేజీ 1,50,000 పలకబోతుంది తొందరలో అని చెప్తున్నారు వాళ్ళు కూడా. గ్రహస్థితి ప్రకారం కూడా వెండికి రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు 1,10,000, 1,15,000 ఉంది. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో 1,25,000, 1,30,000 అతి తొందరలో ఒక 4-5 నెలల్లో పెరిగేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. పెరుగుతుంది గ్యారంటీ. వెండి ఇప్పుడు ఇంకోటి కూడా ఏంటంటే బంగారం రేట్లు పెరగడం ద్వారా గిల్ట్ నగలకి, ఈ సిల్వర్ ఆర్నమెంట్స్కి ఎక్కువ రేట్లు పెరుగుతున్నాయి. సిల్వర్ ఆర్నమెంట్స్ ఏంటి నాన్న, నేను మొన్న మధ్య మాకు తెలిసిన వాళ్ళకి షాప్కి కావాలంటే వెళ్ళాను. నేను వెళ్తే 3 లక్షలు 2 లక్షలట.
2 లక్షలు పెట్టుకుంటే 20 గ్రాములు బంగారం వస్తుంది కదా అంటే, ఇది 40 గ్రాములు ఉంది కదా గురుగారు అంటున్నాడు ఆయన. అంటే వెండికి కూడా రేట్లు విపరీతంగా పెరగబోతున్నాయి, ఆదరణ కూడా పెరుగుతుంది. రాబోయేటువంటి రోజుల్లో బంగారాన్ని మనం ఎంత లాకర్లో పెట్టి దాచిపెట్టుకుంటున్నామో ఇత్తడి వెండి కూడా అంతే జాగ్రత్తగా దాచిపెట్టుకునేటువంటి స్థాయికి ఇత్తడి వెండి రాగి మరలా మంచి రేట్లు పలికేటువంటి పరిస్థితి రాబోతుంది. అలా గురుగారు, ఇప్పుడు మనకి ఏదన్నా ఎమర్జెన్సీ వచ్చినా ధనం అవసరం అన్నా గబాలను మనం మన దగ్గర ఉన్న బంగారం తాకట్టు పెట్టేసుకుంటూ ఉంటాం. కొన్ని పరిస్థితుల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని తిరిగి మన ఇంటికి తెచ్చుకోలేని పరిస్థితి చాలా వరకు ఏర్పడుతుంది. తాకట్టు పెట్టిన బంగారాన్ని తిరిగి ఇంటికి తెచ్చుకోవడానికి ఏదన్నా మంచి రెమెడీ ఉంటే మా కోసం తెలియజేయండి. ముఖ్యంగా మంగళవారం రోజున తాకట్టు పెట్టవద్దు, పెడితే రాదు. శుక్రవారం మనం ఎలాగో పెట్టం, ఇంట్లోంచి లక్ష్మీదేవిని బయటికి తీసుకెళ్ళడం పెట్టం. మంగళవారం రోజున ఎక్కడైతే అప్పు తీసుకుంటున్నామో ఏదైనా వస్తువులు పెడితే ఆ వస్తువులు అట్నుంచి అడిపోయినట్టే మనకి వెనకొచ్చేటువంటి పరిస్థితులు అయితే కనపడవు, గ్యారంటీ. కాబట్టి మంగళవారం రోజున ముఖ్యంగా ఇవ్వవద్దు. అలాగే ఈ బంగారం తాకట్టు పెట్టామండి, మేము 2 రోజులను పెట్టాం, మా దగ్గర డబ్బులు రావట్లేదు, మేము తీర్చుకోవాలి తెచ్చుకోవాలి, ఎంతో 2 కాసులు 3 కాసులు బంగారం ఉంది అదే తాకట్టు పెట్టాం, అది కూడా రావట్లేదు అనుకునేటువంటి వాళ్ళకి నిజంగా ఒక మాట చెప్పాలంటే, ఇది అంతకుముందు కొన్ని ఛానల్స్లో కూడా చెప్పానన్న, చాలామంది నాకు ఫోన్ చేసి చెప్పారు, గురుగారు మీరు చెప్పిన విధానం నేను చేశాను, 21 రోజు చేయమన్నారు చేశాను, నా బంగారం తెచ్చుకున్నాను, మళ్ళీ తాకట్టు పెట్టాల్సిన అవసరం లేకుండా పోయిందని చెప్పింది ఒక ఆవిడ నాకు విజయవాడ నుంచి ఫోన్ చేసి. కాబట్టి సింపుల్ రెమెడీ నాన్న, ఏం లేదు, ఒక 27 ఖర్జూర పండు తెచ్చుకోండి, 27 ఖర్జూర పండు తెచ్చుకోండి, ఒక గ్రీన్ కలర్ క్లాత్ తెచ్చుకోండి, అలాగే 27 లవంగాలు, 27 యాలుకలు, 27 ఖర్జూర పండు, గ్రీన్ కలర్ ఒక 1/2 మీటర్ క్లాత్ ఉండేలా చూసుకొని దాంట్లో చక్కగా కొత్తది కట్ చేసుకొని 1/2 మీటర్ ఉండేట్టుగా చూసుకొని దాంట్లో చక్కగా ఓంకారం, స్వస్తిక్, శ్రీం, సున్నా రాకుండా అమ్మతో మకారంతో పూర్తి చేసి ఈ ఖర్జూర పండు, ఈ పచ్చకర్పూరం, యాలుకలు, ఈ ఇలాచి, ఈ మన లవంగాలు దాంట్లో పెట్టండి. ఒక కుంకుమ తీసుకొని లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరాన్ని, అంటే ఇది మూటగా కట్టేసిన తర్వాత దేవుడు అమ్మవారి పటం ముందుగా పెట్టి ప్రతి నిత్యం ఉదయం సాయంత్రం ఒక మారేడు దళం ఆ మూట మీద పెట్టి ఆ మారేడు దళం మీద కుంకుమతో అర్చన చేయండి 27 రోజుల పాటు. పూర్తయిన తర్వాత ఈ మూటను తీసుకెళ్ళి బీరువాలో పెట్టుకోండి. 100% మీ ఇంటికి బంగారం మరలా తిరిగి వచ్చేస్తుంది. దానికి కాళ్ళు వచ్చేస్తాయి, అత్తగారింటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, దానికి హిందీ నేర్పించాల్సిన అవసరం అంతకంటే ఉండదు. ఎప్పటికంటే మార్వాడి షాపుకి వెళ్ళదు, పొరపాటును కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మరలా మీరు బంగారం కొనుక్కునేటువంటి స్థాయికి వెళ్ళిపోతారు. ఇక చివరగా ఖచ్చితంగా మన ఇంట్లో బంగారం ఉంటేనే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. నిజమేనంటారా లేకపోతే అవాస్తవం అంటారా? నాన్న, లక్ష్మి అలక్ష్మి అనేటువంటిది ఇంటి ఇల్లాలి ముఖంలో ఉంటుంది. ముఖ్యంగా లక్ష్మి అనేది డబ్బు ఒక్కటే కాదు, ఐశ్వర్యం అనేటువంటిది డబ్బు ఒక్కటే కాదు. ఇల్లాలి ముఖం చూసిన నాన్న ఆదిశంకరాచార్య స్వామి వారు భిక్షాటనకు వెళ్తే ఒక ముసలావిడ ఇంట్లో ఏమీ లేవని చెప్పి ఎండిపోయిన ఉసిరి పండు ఉంటే ఉసిరి పండు తీసుకొచ్చి ఇచ్చింది. సన్యాసి ఇంటి ముందుకు వస్తే భిక్షాటనకి లేవు అనేటువంటి నాస్తి శబ్దం చెప్పడం ఇష్టం లేక ఉసిరి పండు తీసుకుని వెళ్ళి ఇస్తే ఆయన కనకధారాస్తవాన్ని చదివాడు. ఉన్న ఉసిరి చెట్టుకున్నటువంటి పండు మొత్తం బంగారమయంగా తయారయ్యేలా చేశాడు ఆయన. అవునా? ఐశ్వర్యం అంటే ఏంటి? లేదు, రాదు, కాదు అనేటువంటి శబ్దం లేకుండా చేసేటువంటిదే అసలైన ఐశ్వర్యం అని చెప్తాను నేను. అవి ఉంటే బంగారం లేదు అనే మాట చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా పరిగెత్తుకుంటూ వస్తుంది మన ఇంటికి. ముఖ్యంగా ఇల్లాలు ముఖం ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, నిత్యం సుమంగళిగా ఉండాలి. తప్పనిసరిగా ఇంట్లో మాట్లాడేటువంటి మాటలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు, పిల్లల్ని తిట్టకూడదు, అత్తమామల్ని గౌరవిస్తూ ఉండాలి, అలానే భర్తని మర్యాదగా ప్రేమగా గౌరవిస్తూ ఉండాలి. ఇరుగు పొరుగు వారితో నవ్వుతూ ఉంటే వరలక్ష్మీ వ్రతం అదే చదువుతాను నేను. అంతమంది కూడా చెప్పా చాలాసార్లు, వరలక్ష్మీ వ్రతం చేస్తున్నారు అంటే వరలక్ష్మీ వ్రతం చేస్తే డబ్బులు రావు. వరలక్ష్మి అమ్మవారికి ఏ విధంగా ఉంటే ప్రీతికరంగా ఉంటారో ఆ విధంగా ఆడవాళ్ళు ఇంట్లో ఉంటే వరలక్ష్మీదేవి అలాంటి ఆవిడ కల్లో కనబడి చెప్పింది కదా. కాబట్టి అలా ఉంటే ఇంట్లో ఐశ్వర్యాలన్నీ ఉన్నట్టు, అష్టైశ్వర్యాలన్నీ ఉన్నట్టే. కాబట్టి ఆ విధంగా ఉండడం అనేది ఐశ్వర్యం. ఇక చివరగా పూర్వకాలంలో రాజులు ఉన్నాయి, రాజ్యాలు ఉన్నాయి, ఎంతోమంది మన భారతదేశాన్ని దోచుకెళ్లారు. వజ్రాలు కావచ్చు, వైడూర్యాలు అన్నీ కూడా. సో ప్రస్తుతానికి కొన్ని గుడుల్లో బంగారం ఉన్నప్పటికీ అది మనకి బంగారం కొరత ఉంది. మళ్ళీ మన భారతదేశం బంగారంతో సుసంపన్నంగా వెదజల్లే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంట? నిర్మోహమాటంగా చెబుతున్నాను, మరలా ఇంకొక 10 సంవత్సరాలు ఇదే కేంద్ర ప్రభుత్వం కొనసాగగలిగితే భారతదేశాన్ని కొట్టేటువంటి దేశం ప్రపంచం ఇంకెక్కడా లేదు అనేటువంటి స్థాయికి వెళ్ళడం ఖచ్చితం. కాబట్టి దయచేసి బంగారం అనే కాదు, ఏ రంగంలో అయినా సరే, వ్యాపారం కావచ్చు,
లేదంటే ఉద్యోగ వ్యవహారాలు కావచ్చు. నిజంగా ఇతర దేశస్తులు మనకు ఉద్యోగాలు ఇస్తున్నారు అంటే ఏంటి నాన్న, వాళ్ళ దగ్గర లేనటువంటి నాలెడ్జ్ మన దగ్గర ఉంది కాబట్టి మన నాలెడ్జ్ని డబ్బుతో కొంటున్నారు వాళ్ళు. నాలెడ్జ్ విషయం కావచ్చు, అంటే నాలెడ్జ్కి అసలు నాంది ఎక్కడ అంటే భారతదేశమే, ప్రపంచం మొత్తం మీద ఇంకెక్కడ లేదు. కాబట్టి ఇలాంటి విషయాలు అన్ని రంగాల్లో సైనిక దళాలు కావచ్చు, యుద్ధ రంగం కావచ్చు, ఏదైనా సరేనన్నా ఇదే ప్రభుత్వం ఒక 10 సంవత్సరాలు కనుక కొనసాగగలిగితే వేరే ప్రభుత్వాలు అప్పటికి ఉండవు. ఆటోమేటిక్గా మిగిలినంతా కూడా ఇదే రాజ్యం కొనసాగుతూ ఉంటుంది. కూడా వస్తుందంటారా? మరలా రామరాజ్యాన్ని చక్కగా ఇక్కడ ఒకటే మాట చెప్తాను. బలరాముడు, ఆంజనేయ స్వామి వారు యుద్ధం జరుగుతుందిట. మా రాజ్యంలో అసలు బీదవారికి నిత్యం అన్నదానం చేస్తుంటామని చెప్తాడట బలరాముడు. నిత్యం చేస్తుంటాం అన్నదానం, కొన్ని వేల మందికి అన్నదానం చేస్తుంటాను నేను, ఎంతమంది బీదలు ఉంటే అంతమందికి అన్నదానం చేస్తానని చెప్పాట. ఆంజనేయ స్వామి ఉండి ఛీ నీది ఒక రాజ్యమా అన్నట్ట. అదేంటి అందరికి అన్నదానం చేస్తున్నాను కదంటే, నా రామరాజ్యంలో అన్నం కోసం వెతుకునే వాళ్ళు లేరు రాజు చెప్పాట. అలాంటి రాజ్యం రావాలి అంటే ఇలాంటి మంత్రులే ప్రధానమంత్రులే ఉండాలి, ఇలాంటి ప్రభుత్వమే ఉండాలి, ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకోగలిగినటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి పర్సన్స్ మాత్రమే ఉండాలి. దేశాన్ని ప్రేమించే నాయకులు ఉండాలి, స్వలాభం కాదు, దేశం కోసం దేశాన్ని ప్రేమించేటువంటి నాయకులు ఉన్నంతకాలం మన భారతదేశం ఇంకా బంగారు పథంలో ముందుకు వెళ్తుంది. బంగారు విషయంలో బంగారంలాగా వెలిగేటువంటి పరిస్థితి తప్పనిసరిగా మన బంగారు భవిష్యత్తు మనకు కలుగజేస్తుంది. దీంట్లో ఆలోచనే లేదు. సో రాబోయే రోజుల్లో బంగారం గురించి, బంగారం ధరలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎంతవరకు టచ్ అవుతుంది, అద్భుతమైన వివరణ అందించారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.